ఇంకో కార్డు ఇంకొక కార్డులెస్ ఉందా ఇంతే సహాయం. In many assemblies, people who work in secular jobs, they only occupy the elder's post. చాలా సంఘాల్లో చాలా వరకు విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా ఉండేవారు పెద్దలుగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. There is a big debate whether the evangelist can be an elder. సంఘాల్లో సేవ చేసేవారు ఉంటే వారు పెద్దలలో ఒకరుగా ఉండవచ్చా అని చాలా చోట్ల కొంత తర్కం ఉన్నది. Some people say the evangelist work is outside, elders we will say inside. కొంతమంది సువార్థికుడు అంటే సంఘానికి ఆయనకు సంబంధం లేదు, ఆయన బయటికి వెళ్ళి పనిచేయాలా, పెద్దలు సంఘాన్ని నడిపిస్తారు. You bring the souls and we rule the souls. నువ్వు బయటికి వెళ్ళి ఆత్మలను తీసుకొస్తే నువ్వు తెచ్చిన ఆత్మల్ని మేము పరిపాలిస్తూ ఉంటాం, నడిపిస్తూ ఉంటామని వారి అభిప్రాయం. But if you see 1 Peter 5, we see Apostle Peter says, I am also a co-elder. లేఖనాల్లో తోటి పెద్దను అని పేతురు చెప్తున్నాడు. ఆయన అపోస్తలుడు, దేశంలో పెద్దగా ఉన్నాడు. He is the first evangelist though, but he is also an elder. But then the qualification of the elders, we know 1 Timothy it is there and Titus it is there. It is good to recognize, not that you are appointing, you recognize those who are spiritually qualified, not necessarily secularly qualified, that's good only, but spiritual qualification should be there. లౌకిక రీతిగా వారు విద్యావంతులు ఉద్యోగస్తులు అనేది కొలత కాదు, ఆత్మ సంబంధమైన కొలతలు తిమోతి పత్రికలో తీతులో ఉన్నట్టుగా ఎవరిలో ఉన్నవో వారిని పెద్దలుగా గుర్తించడం సంఘం యొక్క బాధ్యత. If there are unqualified elders, what to do? మరి అటువంటి కొలతలు లేని వారు పెద్దలుగా ఉంటారు కొన్ని చోట్ల, ఏం చేయాలి? Well, we can pray for them and also suggest to other elders and try to improve their quality, and if they are not listening, we can slowly get them out or something like that can be done. అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ముఖ్యంగా మనం ప్రార్థన చేయడం, తర్వాత వారికి సలహా చెప్పగలిగిన సూచనలు ఇవ్వగలిగిన వారి ద్వారా వారితో మాట్లాడించడం. Rebellion is not a good option there. కాబట్టి తిరుగుబాటు చేయడం అనేది మాత్రము, విభజించడం, చీలిపోవడం ఇవి మాత్రం వాక్యానుసారం కాదు.